గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మకర రాశి, ఇంకొకరు ధనస్సు రాశి అయితే వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతన కుదురుతుందా, వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ధనస్సు రాశి వారిలో మకర రాశి వారికి నచ్చనిది ఏంటో వివరిస్తానండి. ఈ ధనస్సు రాశి వారికి మకర రాశి వారి మాదిరిగానే కొంచెం ఆత్మాభిమానం ఉంటుందండి. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను పాటించరు ధనస్సు రాశి వారు. అంటే ఏ విషయంలోనైనా సరే పక్కవారు చెప్తే ఏమైనా వింటారేమో కానీ తమకు తోచిందే చేస్తారు. ఎవ్వరి సలహాలు కూడా పాటించరు. అలా చేయటం వల్ల కొన్ని విషయాలలో సఫలమైన, కొన్ని విషయాలలో విఫలం అవుతారండి. ఈ మకర రాశి వారు వారి జీవిత భాగస్వామి నాతో అన్ని పంచుకోవాలి అనుకుంటారు. కానీ ధనుసు రాశి వారి విషయానికి వస్తే, ధనుసు రాశి వారు అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏది చెయ్యని మనుషులు కాబట్టి పని చేసే ముందు వారి అభిప్రాయాలను మకర రాశి వారితో పంచుకోరండి. అసలు నన్ను ఒక్కసారైనా సలహా అడిగారా, నా అభిప్రాయం ఏంటో తెలుసుకున్నారా అని మకర రాశి వారు చింతిస్తారు. ఈ విషయంలో మకర, ధనుసు రాశిలో జన్మించిన వారికి చిన్నగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారు ఏం ఆశిస్తారంటే, నా జీవిత భాగస్వామి అన్నీ కూడా నాతో పంచుకోవాలి అనుకుంటారు. ధనుసు రాశి వారు అది చేయరు. పని చేసే ముందు ఎవరితో కూడా చెప్పటం అనేది వారికి పెద్దగా నచ్చదు. ఆ విషయం మకర రాశి వారికి నచ్చదు. ఈ విషయంలో చిన్నగా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరిద్దరి మధ్య తేడా ఏంటంటేనండి, మకర రాశి వారు అన్ని విషయాల్లో కూడా కల్పించుకుంటారు. అంటే అన్ని విషయాల్లో కూడా వేలు పెడతారు. ధనుసు రాశి వారేమో ఏ విషయాన్ని కూడా అతిగా కలగ చేసుకోరు. కానీ వారి మాటలను ధిక్కరించిన వారిని మాత్రం జీవిత కాలం శత్రువులుగా భావిస్తారు. ఈ లక్షణం అనేది రెండు రాశుల వారిలో మనం గమనించవచ్చండి. ఒక పక్క మకర రాశి వారు ఏం తక్కువ కాదు, ధనుసు రాశి వారు కూడా అంతే. వారి మాటకు ఎదుటివారు ఎదురు చెప్తే అసలు భరించలేరండి. అలాగే ధనుసు రాశి వారు, నా జీవిత భాగస్వామికి నా విషయంలో ఏమైనా నచ్చకపోతే నా ముఖం మీదే చెప్పాలి, నాతో చర్చించాలి అనుకుంటారు. మకర రాశి వారు ఎలాంటి స్వభావం అంటే, వారు స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా ధనుసు రాశి వారు ఏదైనా నచ్చకపోతే స్ట్రైట్గా చెప్పకుండా ఒక రకమైనటువంటి ఎటకారపు మాటలు మాట్లాడతారండి. అంటే వారి స్వభావమే అంత. తిట్టినట్లుగా అనిపించదు. అంటే వారి మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చేస్తారు, కానీ ముఖం మీద మాట్లాడరు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల విషయంలో ఆ మాటలు విన్న తర్వాత వీరు నన్ను తిట్టారా, పొగిడారా అని ఒక నిమిషం ఎదుటి వారికి అర్థం కాదనమాట. అంటే తెలివిగా మాటలు మాట్లాడతారు. కానీ మకర రాశి వారితో గెలవటం అంత సులువైన పని కాదండి. సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి జీవితం అనేది పెళ్లికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటుంది. అంటే ఎవరికైనా సరే పెళ్లి ముందు ఒకలాంటి జీవితం ఉంటుంది, పెళ్లి తర్వాత ఒకలాంటి జీవితం ఉంటుంది. కానీ ధనుసు రాశి వారు అనుకుంటారు, నా జీవిత భాగస్వామి మీద నేనే ఆధిపత్యాన్ని వహిస్తా అనుకుంటారు. గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ మకర రాశి వారి విషయానికి వస్తే ధనుసు రాశి వారే కొద్దిగా లొంగాల్సి ఉంటుంది. ఈ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్ మనుషులండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకోండి, ఆ విషయానికి వీరికి అసలు సంబంధం లేదు అనుకుందాం. ఎవరైనా ఏదైనా చర్చిస్తున్నారు, వారు చెప్పే మాటలకు కనుక వీరు ఏకీభవించకపోతే వెంటనే క్వశ్చన్ చేస్తారు, వెంటనే వేలు పెడతారు. అవన్నీ నాకెందుకులే, నాకేం ఉపయోగం లేదని వదిలేయరండి. వారికి ఏదైనా నచ్చకపోతే వెంటనే ప్రశ్నిస్తారు. సున్నితమైన వారే, కానీ అన్నిసార్లు కాదండి. మకర రాశి వారిలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ధనుసు రాశి వారి మాదిరిగానే. అయితే మకర రాశి వారికి పంతం ఎక్కువ అండి, అంతకు మించి పెత్తనం ఎక్కువ. ఈ మకర రాశి వారి స్వరూపం ఎలా ఉంటుందంటేనండి, ఫిజికల్ అపీరెన్స్ అనేది చాలా చిన్నపిల్లల్లాగా కనిపిస్తారు. వయసు ఎక్కువైనా సరే తక్కువ వారిలాగా కనిపిస్తారు. దానితో పాటుగా అసలు నోట్లో వేలు పెడితే కొరకని వారిలాగా బయట వారందరికీ కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ వారి డామినేషన్ అనేది వారి జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసండి. వారి గురించి బాగా అర్థమైన వారికి మాత్రమే వారి డామినేషన్ గురించి తెలుసు, వారి స్ట్రైట్ ఫార్వర్డ్ గురించి తెలుసు. బయట వారు అనుకుంటారు వీరు చాలా ఓర్పు మంతులేమో అనుకుంటారు.
అంటే ఒక జింక పిల్లని చూస్తే ఎలా అనిపిస్తుంది, అలా మకర రాశి వారి ముఖం చూస్తే, వారి ప్రతిబింబం చూస్తే అలా అనిపిస్తుంది. కానీ తక్కువ అంచనా వేయటానికి లేదండి. మకర రాశి వారు చాలా తెలివైన వారు, కనిపించని తెలివైన వారు. క్రమశిక్షణ ఎక్కువ అండి వీరికి. వారి జీవిత భాగస్వామి అన్నీ వారితో పంచుకోవాలి అనుకుంటారు. మెయిన్గా మకర రాశి వారికి ధనుసు రాశి వారికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు మొదలయ్యేది ఎక్కడంటే, ధనుసు రాశి వారు అన్నీ నాతో పంచుకోవట్లేదు అని మకర రాశి వారు కంప్లైంట్ చేస్తారు. అలాగే నీట్నెస్ ఎక్కువ అండి మకర రాశి వారికి. నీట్గా లేనిదే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు. ఈ మకర ధనుసు రాశి వారి విషయానికి వస్తే ఇద్దరూ కూడా వారికి నచ్చినట్లుగానే ఉంటారండి. ఇద్దరికీ కూడా ఆత్మాభిమానం ఎక్కువే. కాకపోతే మకర రాశి వారితో పోలిస్తే ధనుసు రాశి వారు కొద్దిగా సర్దుకుపోతారు. ఇద్దరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువే. ఇద్దరూ సమర్థులే. ఇద్దరూ కూడా నా జీవిత భాగస్వామి మీద కానీ, నా కుటుంబ సభ్యుల మీద కానీ నేను ఆధారపడకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకునే మనస్తత్వం ఇద్దరిది. ఇద్దరూ కూడా పవర్ఫుల్ పర్సనాలిటీసేనండి. కానీ మకర ధనుసు రాశి వారి బంధం నిలబడాలి అంటే నమ్మకం ఉండాలి. వీరిరువురి మధ్య నమ్మకం ఉన్నంత వరకు ఎవ్వరు ఎన్ని చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని గొడవలు పడదామని చూసినా సరే వీరిద్దరి బంధం అనేది గట్టిగా ఉంటుందండి. ఎందుకంటే మకర రాశి వారైనా ధనుసు రాశి వారైనా సరే ఎవరో ఏదైనా చెప్తే నమ్మే మనుషులు కాదు, వారి కళ్ళారా చూస్తేనే నమ్మే మనుషులు. వీరిద్దరూ కూడా బంధానికి చాలా విలువనిస్తారండి. కాకపోతే ఇక్కడ ఇద్దరూ తగ్గని మనస్తత్వాలు కాబట్టి ఒకరి సై అంటే ఇంకొకరు సై సై అంటారు. కాబట్టి ఇద్దరివి కూడా పవర్ఫుల్ పర్సనాలిటీసే. ఇద్దరూ ఒక మాట అంటే పడే మనుషులు కాదు. ధనుసు రాశి వారు కొద్దో గొప్ప బెటర్ మకర రాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే. కాబట్టి వీరిద్దరి వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు రావటం, చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, ఒక 4 రోజులు మాట్లాడుకోకపోవటం, మళ్ళీ తర్వాత మామూలే. మళ్ళీ గొడవలు రావటం, ఒక 4 రోజులు మాట్లాడుకోకపోవటం, మళ్ళీ మామూలే. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర ధనుస్సు రాశి వారి వైవాహిక జీవితం అనేది 60% అనుకూలంగా ఉంటుందండి, 40% ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఎవరి వైవాహిక జీవితంలోనైనా సరే గొడవలు సర్వసాధారణం అండి. ఎంత ధనవంతుడైనా, ఎంతటి ధనవంతురాలైనా సరే వారి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి సర్వసాధారణం. 60% అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీరిద్దరి మనస్తత్వాలు కొంచెం బాగానే కలుస్తాయండి. కాకపోతే ఇద్దరికి కొద్దిగా ఈగో ఉంటుంది కాబట్టి ఆ విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరిద్దరి మధ్య తేడా ఏంటంటేనండి, ధనుస్సు రాశి వారు బయట తినటానికి ఇష్టపడతారు. వారంలో 5 రోజులు కష్టపడి ఒక 2 రోజులు ఎంజాయ్ చేద్దాము, బయటికి వెళ్దాము, కుటుంబ సభ్యులందరితో కలిసి బయట కాలక్షేపం చేద్దాము అనుకునేటువంటి మనస్తత్వం ధనుస్సు రాశి వారిది. ప్రయాణాలు చేయటం కానీ, లాంగ్ డ్రైవ్స్ చేయటం కానీ, ట్రిప్స్కి ప్లాన్ చేయటం కానీ, లేదా ఎక్కడికైనా వెళ్ళటం కానీ, రెస్టారెంట్లకు వెళ్ళి తినటం కానీ, ఇలా కొంచెం సేపు సరదాగా గడపాలి అనుకుంటారు ధనుస్సు రాశి వారు. మకర రాశి వారేమో ఇంటి కుందేలండి, ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు. వెళ్తే నువ్వు వెళ్ళు కానీ నేను రానంటారు. ఆ విషయం ధనుస్సు రాశి వారికి నచ్చదు. అలాగే ఈ ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులకు అధికమైన సెక్స్ కోరికలు ఉంటాయండి. ధనుస్సు రాశి వారికి టైం అంటే టైమేనండి, అంటే టైం సెన్స్ అనేది బాగా ఉంటుంది. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఉన్నంత టైం సెన్స్ అనేది పర్సనల్ లైఫ్లో ఉండదు. వృత్తి వ్యాపారాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అన్నీ కూడా టైం టు టైం చేసుకుంటారు. పని మొదలుపెట్టిన తర్వాత పడుకోకుండా కష్టపడతారు. కానీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే టైము పాడు ఏమీ ఉండదండి. నేను లెగిసినప్పుడే ఉదయం అనుకుంటారు, నేను పడుకునేటప్పుడే సాయంత్రం అనుకునేటువంటి మనుషులు. అంటే ఏలాపాల అనేది ఉండదు మకర రాశి వారికి, పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రమే. కానీ పని విషయంలో స్ట్రిక్ట్గా ఉంటారండి. ఇంట్లో ఇలా ఉండటం అనేది ధనుస్సు రాశి వారికి పెద్దగా నచ్చదండి. ఈ ధనుస్సు రాశి వారు ఎలాంటి టైప్ అంటే, కుటుంబ సభ్యులందరూ కూడా ఒకేసారి భోజనం చేస్తే బాగుంటుంది కదా, కాలక్షేపం చేయొచ్చు కదా, ఇలా ఆలోచిస్తారు ధనుస్సు రాశి వారు. మకర రాశి వారికి ఏమో పర్సనల్ లైఫ్ విషయంలో కొద్దిగా బద్ధకం. ముందు రోజు ఒక టైంకి లెగిస్తే తర్వాత రోజు ఇంకొక టైంకి లెగుస్తారు. ఆకలి వేసినప్పుడే తింటారు. కుటుంబ సభ్యులు అందరితో కలిసి తిందాం ఇలాంటివి ఏమి ఉండవు మకర రాశి వారికి. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లోనే మకర రాశి వారికి ధనుస్సు రాశి వారికి తేడాలు వస్తాయి. కానీ వీరి వైవాహిక జీవితం అనేది బాగుంటుందండి. వీరిద్దరి మధ్య నమ్మకం ఉన్నంత వరకు వీరి బంధాన్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు. అలాగే వీరిద్దరికీ కూడా తెలివితేటలు ఉంటాయి కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ధనుస్సు రాశి వారి అబ్బాయి అయినా మకర రాశి వారి అబ్బాయి అయినా సరే వారి జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా వారికి ఉంటుందండి వృత్తి వ్యాపారాల విషయంలో. కాకపోతే ధనుస్సు రాశి వారి కోరిక ఏంటంటే వారి జీవిత భాగస్వామి వారితో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు.
ఈ ధనుస్సు రాశి వారు అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారండి. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా సరే గుర్తించగలరు. మకర రాశి వారు కూడా గుర్తించగలరు, కానీ అప్పటికప్పుడు మాట్లాడేస్తారు మకర రాశి వారు. ధనుస్సు రాశి వారు కొన్ని విషయాల్లో సర్దుకుంటారు, వైవాహిక జీవితంలో సర్దుకోవాల్సి వస్తుంది. కానీ మకర రాశి వారు అలా కాదండి, కొంచెం రెబల్ టైప్ వారు. వారి మాటలు అనేవి కాస్త దురుసుగా ఉంటాయి. ధనుస్సు రాశి వారికి కూడా కోపం ఎక్కువే, వారేం తక్కువ వారు కాదు కోపం విషయంలో. అయితే వీరిద్దరిలో కలిసే లక్షణాలు ఏంటంటేనండి, ఇద్దరూ ఎవరి మీద ఆధారపడాలి అనుకోరు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇద్దరికీ తెలివితేటలు చాలా బాగుంటాయి. ఇద్దరూ ఒక మాట అంటే పడే మనుషులు కాదు. ఈ జంటలో మాత్రం ఒకరి డామినేషన్ బాగా ఎక్కువ, ఇంకొకరు అణిగిమణిగి ఉంటారని చెప్పడానికి లేదండి. ఇద్దరూ ఒకేలాంటి పర్సనాలిటీస్. కాకపోతే ధనుస్సు రాశి వారు పెళ్లి కాకముందు అనుకున్నట్లుగా పెళ్ళైన తర్వాత ఉండదండి. మకర రాశి వారిదే కొద్దిగా డామినేషన్ ఉంటుంది. చుట్టాలింటికి కానీ బంధువులింటికి కానీ వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా చర్చిస్తుంటే ధనుస్సు రాశి వారు ఏకీభవించలేదు అనుకోండి, వారి మనసులో దాచుకుంటారు, ముఖం మీద ఒక చిరునవ్వు ఇస్తారు. వీరితో మనకెందుకులే, ఇప్పుడు గొడవలు అవసరమా అనుకుంటారు, వీరితో వాదించడం అవసరమా అనుకుంటారు. కానీ మకర రాశి వారు అలా కాదండి, మనసులో ఏది కూడా దాచుకోలేకపోతారు. ధనుసు రాశి వారు ఏమనుకుంటారంటే మన పనులు మనం చూసుకుని రావటమే తప్ప బయట విషయాల గురించి మనకెందుకు అనుకుంటారు ధనుసు రాశి వారు. మకర రాశి వారేమో నాకు నచ్చలేదు, నేను క్వశ్చన్ చేసి అందులో తప్పేముంది అని మకర రాశి వారు అనుకుంటారు. కాబట్టి మకర రాశి వారు వారి వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఆ వాదన స్వభావాన్ని తగ్గించుకోవాలండి. కోప నిర్వహణ నేర్చుకోవాలి. కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇద్దరూ నేర్చుకోవాలి. అయితే ధనుస్సు రాశి వారికి ఎన్ని సహాయాలు చేసినా సరే వారి సొంత బంధువర్గం వారితోనే బద్ధ వైర్యం ఏర్పడుతుందండి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో. ఆ సందర్భాలలో మాత్రం మకర రాశి వారు ఖచ్చితంగా ధనుస్సు రాశి వారికి సపోర్ట్ చేస్తారు. వీరిద్దరు ఏమన్నా గొడవ పడుకుంటారేమో కానీ, వీరిద్దరి మధ్య ఈగో క్లాషెస్ వస్తాయేమో కానీ, బయట వారి విషయానికి వస్తే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారండి. అందులో ఏమాత్రమూ కూడా సందేహం లేదు. కాకపోతే ఈ మకర రాశి వారు వారి మనసులో ఉన్నదంతా కూడా యథాతథంగా ఎదుటివారికి చెప్పటం, వారితో వాదించటం అనేది ఒక్కొక్కసారి ఈ జంట మధ్యలో అపార్థాలకు దారితీస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి వారి జీవిత భాగస్వామి విసుక్కోవటం అస్సలు నచ్చదండి. వారు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించారు, అయిపోయింది, అక్కడితో అయిపోవాలి. కానీ మకర రాశి వారు ఏంటంటే ఒకప్పుడు చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ దాని గురించే ప్రస్తావిస్తారు. ఆ విషయం ధనుస్సు రాశి వారికి అస్సలు నచ్చదు. ఈ విషయంలో కూడా కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయండి. ఈ జంటలో ఇద్దరూ కూడా వారి అంతరాత్మ సాక్షికి ఏదీ కూడా విరోధంగా చేయలేరండి. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు ఉంటాయి, కానీ అందరూ చెప్పిన సూచనలు సలహాలు పాటించరు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాకపోతే ఇద్దరిలో ఉండే పంతం వల్లే చిన్న చిన్న గొడవలు వస్తాయే తప్ప వైవాహిక జీవితం అనేది బాగుంటుందండి. కాకపోతే ఇంతకు ముందు చెప్పినట్లుగా వీరి బంధం అనేది నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ధనుస్సు రాశి వారు కానీ మకర రాశి వారు కానీ నా జీవిత భాగస్వామి కేవలం నాతో మాత్రమే దాంపత్య సంబంధాన్ని కలిగి ఉండాలి అని బలంగా కోరుకుంటారు ఇద్దరూ కూడా. పరాయి వారితో ఎలాంటి సంబంధాన్ని పసిగట్టినా విడాకులీయటం కాదు కదా, చుక్కలు చూపిస్తారు. ఇద్దరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నాకు కలిగిన నొప్పి అవతలి వారికి కూడా కలిగినప్పుడే నా బాధ ఏంటో వారికి అర్థమవుతుంది అనేటువంటి టైప్ అండి ఇద్దరూ కూడా. ఒక పట్టాన్ని విడిచిపెట్టే మనుషులు కాదు, మోసాన్ని అంగీకరించే మనుషులు కాదు. 1 సంవత్సరం తర్వాత అయినా సరే అదే మాట మాట్లాడతారు, 10 సంవత్సరాల తర్వాత అయినా సరే అదే మాట మాట్లాడతారు. మోసాన్ని అస్సలు భరించరండి. నేను నష్టపోయినా పర్వాలేదు కానీ నన్ను మోసం చేసిన వారిని మాత్రం నేల కరిపించాలి అనుకుంటారు ఇద్దరూ కూడా. ఈ మనస్తత్వం ఇద్దరికీ ఉంటుంది కాబట్టే పంతం వల్ల ఎక్కువగా గొడవలు వస్తాయి. అంతే తప్ప బయట వారి గురించి వీరు గొడవ పడటం కానీ, డబ్బు విషయంలో గొడవ పడటం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారి జీవిత భాగస్వామిలో వారికి నచ్చే అంశాలేంటి, నచ్చని అంశాలేంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.